అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్. ముచ్చట్లు షురు చేద్దాం. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగితే ఏ పార్టీ గెలుస్తుందోలా, జనం ఎవరు దిక్కు నిలబడతారు, దీని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. గ్రామ పంచాయతీ ఓట్లే చెప్తున్నాయి. పల్లె జనం గులాబీ పార్టీని గుండెలలో పెట్టుకున్నారు. ఓ దిక్కు అధికార పార్టీ లీడర్లు ఓటర్లను దబాయించినా, రౌడీజాలు చేసినా, రుబాబులు చేసినా, పథకాలు బంద్ పెడతామని బ్లాక్మెయిల్ చేసినా జనం మాత్రం కేసీఆర్ సారే మళ్ళీ సీఎంగా కావాలి అని రేవంత్ సార్కు గట్టిగా అర్థమయ్యేటట్టు పంచాయతీ ఎలక్షన్లు చూయించారు. అగో ఒకటో విడత, రెండో విడత, మూడో విడత, ఏ విడత అయినా తీసుకో, అన్ని జిల్లాలల్లో బీఆర్ఎస్ జోరే కనబడ్డది. ప్రతిపక్షంలా ఉండి కూడా గిన్నిగానం సర్పంచ్ సీట్లు గెలుచుకున్నాడు. ఇది కొత్త రికార్డ్ అని అంటురు ప్రతి ఒక్కళ్ళు. అందుకే ఊరు వాడ గులాబీ సంబరాలు నడుస్తాయి. షేయి పార్టీకి బాయ్ బాయ్ చెప్పే యాలైందని అంటురు. నిజంగా అధికారంలో ఉన్న షేయి పార్టీకి బీఆర్ఎస్ కంటే కొన్ని సీట్లు ఎక్కువతే రావచ్చుగాక, కానీ అసలైన గెలుపు అంటే కారు పార్టీదే. కాంగ్రెస్ ఓడిపోయిందనే అట్లంటే లెక్కకైతే అధికారంలో ఏ పార్టీ ఉంటుందో పంచాయతీ ఎలక్షన్లో ఆ పార్టీకే జనం ఓట్లేస్తారు. కానీ ఈసారి గట్లగాలే రేవంత్ సార్ మీద కోపాన్ని ఈ ఎలక్షన్లల్లో చూయించిరు. మారాలన్నా, యాళ్లకు స్కీములు ఉండాలన్నా కేసీఆర్ సారే ఉండాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కారు కాల్చి వాత పెట్టిరు. అసలు నన్ను అడిగితే గింతమంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని షై పార్టీ వాళ్ళు కూడా అనుకోలేదోలా. ఈ 3 విడతల పంచాయతీ ఎలక్షన్లు చూసి వాళ్ళకి తలకాయ తిరిగినట్టు అయింది. ఎన్ని బెదిరింపులు బ్లాక్మెయిల్ చేసినా జనం బీఆర్ఎస్ అభ్యర్థులకు హిమ్మతిచ్చే వరకల్లా షై పార్టీ వాళ్ళ పరిస్థితి కుర్తిలో పడ్డ ఎలక లెక్క అయిపోయిందట. కానీ ఈ పంచాయతీ ఎలక్షన్ల ఎన్ని కుట్రేషాలు నడిచినాయోల్లా, అటు రేవంత్ సార్ సాత్తున్న మీడియా వాళ్ళు, ఇటు షై పార్టీ గూండాలు ఎంత ఆగమాగం చేసినా జనం మాత్రం మస్తు క్లారిటీతో ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఊరు తిరిగి ప్రచారాలు చేసినా, లోకల్ లీడర్లు పైసలు ఎగజల్లినా బీఆర్ఎస్ గెలుపును మాత్రం ఆపలేకపోయారు. ఇది పల్లె జనానికి కేసీఆర్ సార్ మీద ఉన్న నమ్మకం, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న భరోసా. ఈ రోజు చాలా సంతోషం. 2 సంవత్సరాలు తిరగకుండానే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు 52 వస్తే మనకు 56 సర్పంచ్లు ఇక్కడ గెలుచుకున్నాం. ఆలేరు నియోజకవర్గంలో 74 మంది సర్పంచ్లు గెలిచినారు. మునుగోడులో కేవలం 2 మండలాలు వస్తాయి మనకు, చౌటుప్పలు, సంస్థాన్ నారాయణపూర్, 2 మండలాలు కలిపి అక్కడ కూడా 15 మంది సర్పంచ్లు గెలుచుకున్నాం. మొత్తం కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో 161 మంది సర్పంచ్లను గెలిపించుకున్న నాయకత్వం మొత్తానికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పెద్దలు చెప్తారు, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే ఎత్తుకోవాలని చెప్తారు. 2 ఏళ్ల కింద ఎక్కడనైతే పోగొట్టుకున్నామో అధికారం, అక్కడి నుంచే తిరిగి మళ్ళీ పూర్వ వైభవం ప్రారంభమైంది అనడానికి ఈరోజు ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మనం సాధించిన ఈ గెలుపే దానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. ఈ గెలుపు సామాన్యమైన గెలుపు కాదు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినారో మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీరే చూసినారు. గెలిచిన వాళ్ళని కావాలని ఇవాళ దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం మన పార్టీ ఆఫీసులో. రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతోని, అధికార బలంతోని, అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలున్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం, కోర్టుకు పోతాం, తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజల పక్షాన నిలబడదాం, కొట్లాడదాం. 6 గ్యారంటీలు ఏమైనా అడుగుదాం, రుణమాఫీ ఎందుకు మొత్తం చేయలేదో నిలదీద్దాం. అట్లాగే ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్య మీద గలమెత్తుదాం. రేపు జిల్లా పరిషత్ ఎన్నికల్లో, తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒకటే లక్ష్యం, మళ్ళీ మన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడానికి కంకణబద్ధులమై పనిచేద్దాం. అంతే కదా. కానీ ఒకటి మాత్రం అందరికీ అర్థమైందోలా, 2 ఏళ్లలోనే షేయి పార్టీ మీద జనానికి విసుగొచ్చింది. ఈ ప్రభుత్వాన్ని ఎంత జల్దీన ఇంటికి సాగదోలితే గంతనయం అన్న కాడికి వచ్చింది. ఏ ఊరికి పో ప్రతి ఒక్కరు చెప్పే మాట గిదే. ఏదో శాస్త్రం ఉన్నది,
సరే ఇప్పుడు అది ఎందుకు లేదు, ఆ శాస్త్రం ఎవరి కోసం అంటే మన రాహుల్ బాబు కోసమే. ఓ దిక్కు పార్లమెంటు మీటింగ్లు నడుస్తానే కదా, మరి రాహుల్ బాబు ప్రతిపక్షం ఆయనే. మరి పార్లమెంటుకు పోయి సర్కారు చేసిన తప్పులను కడగాలన్నా వద్దా, జనం తరపున మాట్లాడినా వద్దా? కానీ సారు వారు పార్లమెంటు మీటింగ్లకు డుమ్మా కొట్టిండు. మరి జ్వరం వచ్చిందా అని అనుకునేరు. కాదు కాదు, సారు పర్ఫార్మెన్స్ను చూడు మీరే. ఏహే అగో మన రాహుల్ బాబు చూడురులా అసలు ఏమన్నా ఫోజు పెట్టిండా, ఏమన్నా వీడియోలు తీసుకుంటుండా అన్నట్టు సార్ వారు ఇప్పుడు ఏడ ఉన్నారు అనుకుంటారు? జర్మనీ దేశానికి పోయిండు కాదు, ఆడ BMW కార్ల కంపెనీ ఉన్నది. ఆ ఫ్యాక్టరీకి పోయి కార్లు చూసుకుంటా, బైకులు ఎక్కుకుంటా, సెల్ఫీ ఫోటోలు దిక్కుంటా, పండ్ల పని వ్లాగులు రీళ్లు కూడా చేసి ముడిసి ముప్పమైతుండు. అగో చూడు సార్ వారి కళాపోషణ. Saw the BMW factory, fantastic experience, and I was particularly excited to see that they've got a 450cc bike that TVS has made with them. So I think that's going to do well. Good to see that Indian flag is flying there. This is electric. इंडिया से है पर दुबई रहते हैं। సరే రాహుల్ బాబు జర్మనీకి పోని, జపాన్కి పోని, తుపానే పోని ఇవ్వలద్దన్నారు కానీ ఓ దిక్కు పార్లమెంటు మీటింగ్లు నడుతాని అధికార పక్షాన్ని కడిగి పాడేయవలసిన టైం అయింది. సెంట్రల్ సర్కారులు చెప్తున్న తప్పులను, జనం తక్లీఫ్లను దేశం ముందు పెట్టే ఛాన్సు. కానీ అదేందో గాని రాహుల్ బాబు ఈ పార్లమెంటు మీటింగుల కంటే దేశాలు తిరుగుడే నయం అనుకున్నాడు కావచ్చు. ఆ మీటింగ్లు మామూలు చూసుకుంటారు, నేను కార్లల్లో బైకులలో తిరుగుకుంటా, ఏ కార్ మంచిగా ఉన్నది, ఏ బైక్ అయితే నాకు సెట్ అవుతుందో చూసుకుంటా అన్నట్టే చేసిండు. సారు ఫోజులు చూస్తుంటే గట్లనే అనిపిస్తున్నది మరి చాలా మందికి. India needs to start producing. Production is the key for the success of any country. And our manufacturing is declining. It should actually be going up. Thank you. కానీ ఏ మాట కామాటేనులా, అసలు నన్ను అడిగితే రాహుల్ బాబు మీద షేయి పార్టీ లీడర్ల కంటే కూడా ఈ పువ్వు పార్టీ లీడర్లే చాలా పైరం సూయిత్తరై ఉండాలి. ఎందుకంటే ఈ రాహుల్ సారు కాంగ్రెస్ ను నడిపిస్తున్నంత కాలం ఈ పువ్వు పార్టీకి తిరిగే ఉండదని వాళ్ళకు కూడా అర్థమైనట్టున్నది. రాహుల్ బాబే మా గెలుపు గుర్రం అన్నట్టు మాట్లాడుతురు వాళ్ళు కూడా. వడ్డీ చెట్టోడు మనోడైతే బంతిలో ఏ వరుసలో కూసున్నా ఫరక్ పడదు అంటారు, అంతే కదా. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటారా? అనగనగా ఒక ఎమ్మెల్యే గారు, ఆ ఎమ్మెల్యే గారి పుత్రరత్నానికి లగ్గం అవుతున్నది. ఆ లగ్గం చూస్తే మీకు చక్కెర వచ్చినట్టు అవుతుంది. భారీ సూదురట గాని. అరే వా సుత్తురా, పటాకులు ఇట్లా వెళ్తానాయో మోగోల మీద జూమ్ అనుకుంటా. అసలు ఏమన్నా కానొస్తున్నాయా? ఈ పటాకుల సంబరం చూసి ఇదేదో ఆస్ట్రేలియాల కొత్త ఏడాది సంబరాలు, లేకుంటే ఒలింపిక్ ఆటలు షురూ అయినాయో అనుకోగల. హ్యాపీ న్యూ ఇయర్ ఒలింపిక్ సంబరాలో కాదు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ ఎమ్మెల్యే సారువారి పుత్రరత్నం లగ్గం కార్యంలా పేల్చిన పటాకులు వేల్చుడు కూడా తప్పేనా? ఇంట్లో తారమేమున్నది అనుకోగల. కానీ ఈ పటాకులకు అయిన ఖర్చు ఎంతనో ఎరికేనా? 70 లక్షలు. అవు మీరున్నది నిజమే, 70 లక్షల రూపాయల విలువ గల పటాకులు పట్టపట్ట కాల్చి పడేసే సంబరపడ్డారు. ఇక చెప్పు కథ, 70 లక్షల రూపాయలు పటపట అంటే ఏందన్నట్టులా ఎన్ని లక్షల పటాకులు ఏంది కథ? మరి దీపాల నాడు మనం మొత్తానికి పటాకులు కాలవడానికే మస్తు కండిషన్లు పెడతారు, ఇక టైం పెడతారు. ఎందుకంటే గాలి కాలుష్యం అవుతుంది, జనాలకు బీమార్లు వస్తాయి అంటారు. వాస్తవమే. మరి ఒక్క మనిషే 70 లక్షల రూపాయల విలువ గల పటాకులు కాలితే గాలి కాలుష్యం కాదా? జనాలకు రోగాలు రావా? పటాకులకే 70 లక్షలు పెట్టిన ఆ ఎమ్మెల్యే ఏ పార్టీ మీకో ఈ పార్టీకే సమజై ఉండాలి. అవు పువ్వు పార్టీ ఎమ్మెల్యే సారే.
ఇది ఇట్లున్నదా? ఇంకా ఘోరమైన ముచ్చట చెప్తా. ఈ లగ్గం చూడురి, ఈ ఎమ్మెల్యే కొడుకుది. ఈ జంట దండలేడ మార్చుకుంటుంది అనుకుంటురు. గర్భగుడిలనొల్లా ఖజ్రాన గణేశుడి గర్భగుడి లోపలికి పోయి మరి పెండ్లి పేరంటం పెట్టుకున్నారు. ఇది తప్ప కదా? గర్భగుడి లోపలికి ఎవరు పడితే వాళ్ళు పోవడానికి లేదు, ఖాళీ అయ్యవార్లే పోవాలే. కానీ పూపాటి ఎమ్మెల్యే సార్ వారు ఈ ఆచారాలన్నీ పక్కకు పెట్టేసిండు. కొడుకు పెళ్లిని గర్భగుడి లోపల చేయించిండు. ఇక ఏం చెప్పాలి చెప్పు మీరే. ఏమన్నా అంటే ఈ బీజేపీ వాళ్ళు శుద్ధులు, చెప్పమంటే బొచ్చడు చెప్తారు. సెంటిమెంటు, మనోభావాలు, ఆచారాలు, సాంప్రదాయాలు అనుకుంటా. కానీ వాళ్ళు చేసే కథనేమో గీది. ఇగో గిట్లనే గరం అవుతురోలా అక్కడ పబ్లిక్. ఇగో ఎటన్నా ఓరి కానీ ఢిల్లీకి పోయి ఎగురం మాత్రం అస్సలు పెట్టుకోకుర్రి. ఢిల్లీకి పోయిరంటే యమలోకానికి పోయినట్టే. అంటే గంత నరకమాట ఇప్పుడు అక్కడ. ఎందుకో ఈ పాటికి మీకు సమజ్ అయి ఉండాలి. భారీ క్లారిటీగా చెప్తా గాని. అంతేనోలా, ఎటన్నా ఊరి కానీ ఢిల్లీకి మాత్రం ఓకురి. మన రేవంత్ సార్కు కూడా చెప్పాలి తాపకోసారి ఢిల్లీకి ఓకని. అయినా ఇంటడా కానీ. అయితే ఢిల్లీకి ఎందుకు పోవద్దని అంటున్నా అంటే ఇగో గిందుకు. అక్కడ గాలంతా గలీజ్ అయిపోయింది. అక్కడ గాలి వీలుస్తే 100కు 1000% దవాఖాన్ల వాడు పక్క దిమాక్లా రోగాలొచ్చి పాడైతే. అంతేందుకు, ఇగో ఇటు చూడురి. ఇదేదో పొద్దుగానే మంచు పడ్డదని అనుకోగల. మంచు కాదది, ఖరాబైన గాలితోని ఢిల్లీ పట్నం గిట్లా కనబడుతున్నది. ఇప్పటికే సగానికి సగం మంది కొలువులకు ఓడే బంద్ పెట్టిరు. ఇండ్లల్లో ఉండే పనులు చేసుకుంటురు. చాలా బండ్లు కూడా బంద్ అయిపోయినాయి. దినం తప్పి దినం నడుపుతురట. ఇక కార్లు కూడా ఉత్తపచ్చిగా బయటకు తీయద్దని ఆర్డర్లు పోయినాయి. ఇక బయట రాష్ట్రాల నుంచి లారీలు, బస్సులు, కార్లు ఢిల్లీకు రావద్దని కండిషన్లు పెట్టిరు. బార్డర్ల కాడ టోల్ గేట్లు బంద్ పెట్టిరు కూడా. ఇల్లు కట్టుడు కూడా నిషేధమట కొన్నొద్దుల దాకా. అగో గట్లున్నది పరిస్థితి. ఈ కార్లు, బస్సులతోని కూడా గాలి ఎక్కువనే ఖరాబ్ అవుతుందట కదా. అందుకే ఈ ఉపాయం చేస్తారట. ఇక ఈ ఢిల్లీ కాలుష్యం మీద పార్లమెంట్లో కూడా చర్చలు గిర్చలు నడుపుతాయి. ఎట్లా ఢిల్లీని బతికియాలి, జనాలను ఈ గాలితోని ఎట్లా కాపాడాలని ఆలోచన చేసిరట. కానీ ఎవ్వరికేం తోత్తలేదట. ఇది ఇట్లుంటే గీ యమునా నది చూడురి ఎట్లయిపోయిందో. అంతా నురుగు కదా. కాలుష్యం చేయబట్టి ఇట్లా ఖరాబ్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనకు కూడా ఢిల్లీకి పట్టిన గతి పట్టిందంటే మనం కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఉత్తదానికి పచ్చిదానికి కార్లు, బండ్లు బయటకు తీసి బయ్య నడపద్దు. చూశారు కదా, గిది ఇవాల్టి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పని మంచి మంచి ముచ్చట్లు పట్టుకనత్తా ఉంటా మరి.